కోల్కతాలో ఒక రేప్ అండ్ మర్డర్ జరిగింది అండ్ ద ఎవిడెన్స్ ఈస్ గెటింగ్ ఫ్యాబ్రికేటెడ్. ఒక సెమినార్ హాల్లో ఒక ఫీమేల్ రెసిడెంట్ హాఫ్ నేకెడ్గా చనిపోయి పడి ఉంది. పోస్ట్ మార్టంకి తీసుకెళ్తే ది కన్ఫర్మ్ దట్ షీ హ్యాస్ బీన్ గ్యాంగ్ రేప్డ్. ఆ కాలేజ్ వాళ్ళని అడిగితే దే ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ సింప్లీ యాజ్ సూసైడ్. అండ్ ద ప్రిన్సిపల్ ఏమంటున్నాడంటే ఆ టైంలో అమ్మాయి ఆ సెమినార్ హాల్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఒక పబ్లిక్ సివిక్ ఆఫీసర్ని సస్పెక్ట్ కింద తీసుకున్నారు. అండ్ ఇదంతా తెలిసిన తర్వాత జనాలందరూ బయటకు వచ్చారు, ప్రొటెస్ట్ చేశారు. దే మేడ్ సమ్ నాయిస్. కోర్ట్ హియరింగ్స్కి వెళ్ళింది అండ్ ఇప్పుడు ఆ కేసుని సిబిఐకి అప్పగించారు. ఈజ్ ఇట్ గుడ్ ఎనఫ్? ఈ ఒక్క కేసు సాల్వ్ అయితే సరిపోతుందా? ఇలాంటి కేసు మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి? ఆ ఒక్క సెట్ ఆఫ్ పీపుల్ని పనిష్ చేస్తే అంతా సెట్ అయిపోతుందా? ఈ కేసు బయటకు వచ్చింది కాబట్టి ఇంత. బయటికి రాని ఎన్నో కేసెస్ తాలూకా పరిస్థితి ఏంటి? నిర్భయ కేసు తప్ప ఇలాంటి ఎన్నో కేసెస్కి ప్రొటెస్ట్ వల్ల ఏమైనా జస్టిస్ సర్వ్ అయిందా? జరుగుతున్న వర్క్ స్పేస్ హెరాస్మెంట్స్ అండ్ అబ్యూజెస్ని పట్టించుకొని ఈ సిస్టమ్ని అలానే వదిలేస్తే అంతా సెట్ అయిపోద్దా? లైఫ్ని సేవ్ చేసే డాక్టర్ తాలూకు లైఫ్ని పట్టించుకొని దేశానికి నిజంగానే స్వతంత్రం వచ్చిందా? ఈ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇగ్నోరెంట్ సొసైటీని మనం ఒక ఇండిపెండెంట్ నేషన్ కింద కన్సిడర్ చేద్దామా? అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా? థింక్ అబౌట్ ఇట్.